జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద పనులు ప్రారంభించడంతో అలజడి నెలకొంది. పనులు నిలిపివేస్తామని చెప్పిన ప్రభుత్వం కంపెనీ పనులు ప్రారంభిస్తున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ ప్రాంతంలో వాహనాలు, షెడ్లను ప్రజలు తగలబెట్టారు. ఇథనాల్ ఫ్యాక్టరీని 10 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పనులను అడ్డుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో భారీగా పోలీసులను మోహరించారు. ప్రజల ఆందోళనకు ఇప్పటికే బీఆర్ఎస్ మద్దతు ప్రకటించగా బీఆర్ఎస్ నాయకులు పల్లయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద పనులు ప్రారంభించడంతో అలజడి నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఏమంటున్నారు అక్కడి ప్రజలు? గత కొంతకాలంగా కూడా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్కడ ఐజా, రాజోలి మండలాల్లో ఉన్నటువంటి 10 గ్రామాల ప్రజలు ఇథనాల్ కంపెనీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దానికి సంబంధించి ఇథనాల్ వ్యతిరేక పోరాట సమితిని ఏర్పాటు చేసి ఆందోళనను ఉధృతం చేశారు. రిలే నిరాహార దీక్షలు కూడా దాదాపు 50 రోజుల పాటు చేశారు. అయితే తాజాగా అప్పుడు ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్లు, అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎటువంటి అనుమతులు ఇవ్వము అని చెప్పినటువంటి ప్రభుత్వము తాజాగా కంపెనీ సంబంధించినటువంటి యాజమాన్యము అక్కడ కంటైనర్లు తీసుకొచ్చి అక్కడ పెట్టడంతో మరోసారి పనులు ప్రారంభం అవుతున్నాయని చెప్పి అక్కడి ప్రజలంతా కూడా ఆందోళనకు దిగారు. నిన్న కంపెనీ దగ్గరికి వెళ్లి ఆందోళనకు దిగినటువంటి ప్రజలు ఇవాళ పెద్ద ఎత్తున చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలంతా కూడా అక్కడికి చేరుకొని ఆందోళనను ఉధృతం చేశారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున దాదాపు 2-3 వేల మంది ప్రజలు అక్కడికి చేరుకున్నటువంటి ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. అక్కడ కంపెనీకి సంబంధించి ఉన్నటువంటి 3 బొలెరోలు, 2 జేసీబీలతో పాటు అక్కడ ఏర్పాటు చేసినటువంటి షెడ్లు, కంటైనర్లను కూడా పూర్తిగా దహనం చేశారు. అడ్డొచ్చినటువంటి పోలీసుల మీద కూడా అక్కడ ఆందోళన చేసినటువంటి ప్రజలు రాళ్లురుగారు. మొదటి నుంచి కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట దగ్గర ఇప్పటి వరకు అక్కడ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం కూడా ఏం ప్రారంభించడం చెప్పడం జరిగిందని అక్కడ ప్రజలు చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అక్కడ ఎవరు ప్రారంభించారు? కంపెనీ యాజమాన్యము మరోసారి పనుల ప్రారంభం కోసం అక్కడ కార్మికులు ఉండడానికి కంటైనర్ రూమ్లను తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. అయితే మరోసారి కంపెనీ పనుల ప్రారంభం కోసమే ఆ కంటైనర్లు, లేబర్లు ఉండడానికి తీసుకొచ్చారనేటటువంటి అక్కడ గుర్తించినటువంటి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. 4 నెలల క్రితం దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ వచ్చింది. వారు కలెక్టరేట్ వద్ద కూడా ఆందోళన చేశారు. దాంతో పాటు ఎమ్మెల్యే, ఎంపీని కూడా కలిసినటువంటి సందర్భంలో అక్కడ వారికి ఆ ప్రజలకందరికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కంపెనీ పనులను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రారంభించము, కంపెనీకి ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి ప్రక్రియ కూడా ముందుకు సాగదు, యథాతథ స్థితి ఉంటుందని చెప్పి ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఇక్కడ పెద్దధనవాడ గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా మరోసారి పనుల ప్రారంభం దిశగా కంపెనీ యాజమాన్యం ముందుకెళ్తుండడంతో అనుమానం వచ్చినటువంటి ప్రజలు ఆందోళనకు దిగారు. అడ్డొచ్చినటువంటి పోలీసుల మీద కూడా రాళ్లురుగారు. ఈ ఆందోళనలకు గతంలో చేసినటువంటి రిలే నిరాహార దీక్షలకు కూడా బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. ఈ ఆందోళనల నేపథ్యంలో అక్కడికి బీఆర్ఎస్ నేతలు చేరుకునేటటువంటి క్రమంలో బీఆర్ఎస్ నాయకులు పల్లయ్యను అరెస్ట్ చేసి గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ కి పోలీసులు తరలించారు. అక్కడ ఆందోళనలకైతే ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజలు అక్కడ ఆగ్రహావేశాలతో ఉన్నారు. ప్రభుత్వము ఏర్పాటుకు ఎటువంటి చర్యలు తీసుకోమని చెప్పినప్పటికీ కూడా కంపెనీ యాజమాన్యం పనుల దిశగా ముందుకెళ్లడంతో ప్రజా ఆగ్రహానికి కారణమైంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు మిగతా చోట్ల ఉన్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీలను కూడా విజిట్ చేశారు. ఆ ఫ్యాక్టరీల వల్ల చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా కాలుష్యం అవుతుంది. భూగర్భ జలాలతో పాటు తుంగభద్ర నది ఒడ్డున ఉన్నట్టు ఏర్పాటు చేస్తే తుంగభద్ర నదీ జలాలు కూడా కలుషితమవుతాయి. ఇక్కడ పచ్చని పంటలు పండుతాయి. 2 పంటలు వేసుకునేటటువంటి ఆ పొలాల్లో భూగర్భ జలాలంతా కలుషితమవుతాయని చెప్పి అక్కడ ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. అయితే ఆ కంపెనీ యాజమాన్యం మాత్రం అక్కడి ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా మొండిగా ముందుకు వెళ్తుండడంతో ఈ ఆందోళనలకు కారణమైంది. సునీత.
రైట్ నరేష్, థ్యాంక్ యూ.